కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. చమర్తి జయరామరాజు అన్నదమ్ముడు కృష్ణరాజు గారి మనవడు చమర్తి సుబ్రహ్మణ్యం రాజు. వాళ్ళ దంపతులు ఇద్దరూ వచ్చి వాళ్ళ జీవితంలో స్వామి ఆశీర్వాద ఫలం ఎలా వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పిందో కూడా వివరించారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా ఒకసారి ఊరు నుంచి బియ్యం తెచ్చుకొని అన్నం వండుకుంటూ కూరలు బయట తెచ్చుకొని తింటూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఆ రూమ్ లో ఫ్రెండ్స్ అందరూ ఊరికి వెళ్ళిపోయినారు, తను ఒక్కడే ఉన్నాడు. సమయానికి బియ్యం లేవు. ఇంకొక సంఘటన అయితే జరిగింది. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండగా రూమ్లో వంట వండుకొని బియ్యం వండుకొని తెచ్చుకొని కూరలు తెచ్చుకొని క్యారేజీలో అట్లా తినేవాళ్ళం. ఒక టైంలో ఈ రోజుకి ఏదో మధ్యాహ్నం ఉండింది, సాయంత్రం చూస్తే కొంచెం ఉండింది. మా రూమ్లో 4 పిల్లకాయలు ఉండేవాళ్ళు. రూమ్లో ఏమి లేవు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే సాయంత్రం ఏదో ఉంటే తిన్నాము. మరుసటి రోజు మార్నింగ్ సరే పొద్దున్నే లెటర్ రాసి బస్సులో ఇస్తే ఊరికాడ ఇస్తారు, మధ్యాహ్నానికి మా నాయన తీసుకొస్తాడనే ఉద్దేశంతో పొద్దున్నే బస్సు దగ్గరకు పోయేసి, నాయన నా దగ్గర అయితే ఏం లేవు తినేదానికి, నువ్వు అర్జెంటుగా ఏదో ఒకటి తీసుకురా అని లెటర్ రాసి పంపించాను. ఆ రోజు మధ్యాహ్నం దాకా చూశాను, ఏదో నీళ్ళ దగ్గర మన ట్యూషన్లు అయ్యి ఉండేటి వాటిని అయితే వదిలిపెట్టుకోలేము. సరే వస్తాడని చూస్తూ ఉన్నాను మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నానికి రాలేదు. సాయంత్రం చూశాను, సాయంత్రానికి రాలేదు. మరుసటి రోజు పొద్దున్నకి చూశాను, రాలేదు. ఏమన్నా నీళ్ళు తాగేస్తే సరిపోతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా రాలే. అయితే 1 గంట 2 గంటల ఆ ప్రాంతంలో రూమ్మేటు విజయ్ అని ఉండేవాడు. అతని ఫ్రెండ్ ఒక అతను వాళ్ళు ఏదో పండగ ఉంటే వడలు పాయసము ఇంకేదో బిర్యానీ స్మెల్ ఏదో వచ్చింది, మంచి ఆహారం. అబ్బా స్వామి 1.5 రోజు నుంచి వస్తున్నాను, ఏదో దేవుడు పంపించాడు అనే ఉద్దేశంతో తినొచ్చులే అనుకున్నాను. అయితే అతను ఏమంటే పోతూ ఒక మాట అన్నాడు, ఇది విజయ వస్తే ఇవ్వు అన్నాడు. సరే అంటే ఇది మనది కాదు అంటే అతను వస్తే అతని సమక్షంలో తీసుకుంటే తినొచ్చు, కానీ అతను లేకుండా మనం తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది మనది కాదు. సో అదేమో అలాగే ఉంది. సాయంత్రం వరకు మా డాడీ రాలేదు. సాయంత్రం ఇప్పుడు 7 గంటలప్పుడు మా నాన్న వచ్చి, ఏం నాయనా నిన్నెప్పుడో లెటర్ రాసి పంపిస్తే నువ్వేం రాలేదు, నేను అటు నుంచి వస్తున్నాను అంటే, ఏదో రా వ్యవసాయ పనులతో రాలేకపోయాను, సరే వెళ్ళిపోదరాని ఆ మురళీకృష్ణకి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. అంటే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, మనకి అవసరం ఉండి కళ్ళెదురుట ఉండినా ఆశించకూడదు, దాని నిష్ఠతో ఉండాలనే ఉద్దేశంతో ఉండినాను. దాని ఫలితమే స్వామి నాకు, నేను 5th క్లాస్లో ఆల్ నేర్చుకున్నాను. నాకు అంటే చిన్నప్పుడు అంత చదువు స్టాండర్డ్ లేదు. తర్వాత 10th క్లాస్లో జనరల్ మ్యాథ్స్, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఎంపీసీ తీసుకున్నాము. ఆ టైంలో ఈ దేవుని దయతో స్వామి కృపతో ఇంజనీరింగ్ ఆర్ఈసి వరంగల్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత మంచి ఏపీఎస్సిబిలో ఏఈగా జాబ్ వచ్చింది. రిటైర్డ్ అయ్యేటప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యాను. అంటే స్వామి ఆ రోజు ఇచ్చిన దాన్ని ఇదే పరీక్షతో మంచి పొజిషన్ ఇచ్చి ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు. మనం ఎంత నిబద్ధతతో ఉంటామో స్వామి అంతే మన పొజిషన్ మంచిగా తీసుకెళ్ళగలడని నమ్మకం. ఇవన్నీ నేను ఇంజనీరింగ్ అయిపోయి అది ఫస్ట్ ఇయర్లో ఈ స్వామి గురించి తెలుసుకొని స్వామిని, ఓహో స్వామి మహిమ ఈ విధంగా ఉంది కదా, నేను స్వామిని కలవాలనే టైం మళ్ళీ వచ్చినప్పుడు స్వామిని కలిసి వస్తామంటే స్వామి అప్పటికి కరెక్ట్గా 82 ప్రాంతంలో జరిగింది ఇది. స్వామి తర్వాత సమాధి చెందారు అని. అంటే అది స్వామి మహిమ తెలుసుకునే టయానికి చూడాలనుకునే కోరిక కలిగింది, కానీ అప్పటికి స్వామి గారు సమాధి చెందినని తెలిసింది. స్వామి గురించినటువంటి అతని లోపల వచ్చిన మార్పు మరో సంఘటన కూడా చెప్పాడు.
మామూలుగా ఏమైంది, ఆయనకు భోజనం కోసం కావలసిన కొంచెం డబ్బులు బియ్యం ఎత్తుకుపోయిస్తే వండుకొని తింటూ చదువుకునేవట. ఒకరోజు ఏ కారణంగానూ కొంచెం లేట్ అయింది వాళ్ళ నాన్నగారు రావటం. ఈలోగా ఎదురుగా ఒక స్నేహితుడి కోసం ఆహారం తెచ్చిపెట్టినా అబద్ధం చెప్పకూడదు, ఇతరులది తీసుకోకూడదు అనే సూక్ష్మ దృష్టితో ఎదురుగా ఆకలికి మాడిపోతున్న ఆహారం ఉన్నా అట్లాగే ఉండి తను ఎలా ఉండగలగడానికి కారణమైనటువంటి స్ఫూర్తిని అతడు వివరించినాడు. మనం మన బిడ్డల్లో అటువంటి దృష్టి ఇవ్వగలిగితే, అంటే ఏమిటి, ఆకలికి మారడం అది కాదు, లోపల స్వచ్ఛంగా ఉండటం, నిజాయితీగా ఉండటం, ధర్మబద్ధంగా ఉండటం, మహాత్ములు ధర్మము దైవము మెచ్చేట్టుగా ఉండటం, లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఉండటం, అది అన్ని ఉత్తమ గుణాలకు మూలమైన గుణం. మనము గురు చరిత్రలో ఒక మాట వింటాం, ఎవరైతే మనసు మాట ప్రవర్తన ఒక క్రమంలో ఉంచుకుంటారో వాళ్ళు అపారమైన శక్తివంతులు అవుతారు, వాక్శుద్ధి వస్తుంది అని. 2012లో అండి, నేను అంతకుముందంతా బాడీకి ఇంట్లో ఉంటున్నాము. హైదరాబాద్లో 95లో వెళ్ళాము. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. తర్వాత సరే సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరిక కలిగి నెల్లూరులో ఒక ప్లాట్ అమ్మితే దానికి అక్కడ ఇల్లు సొంత ఇల్లు వస్తుంది అనే ఉద్దేశంతో ఇల్లు కొనుక్కోవాలనే ప్రయత్నం అయితే చేసి అడ్వాన్స్ ఇచ్చాము. తర్వాత ఇదేమో అమ్ముడు పోలేదు. దొరికిన కాడికి మనకు తెలిసిన వాళ్ళు ఉండే అప్పులు ఇచ్చే సోర్సులన్నీ తెచ్చి దానికి అడ్వాన్స్ అయితే కట్టి కొంతవరకు ఇచ్చేసాము. లాస్ట్లో కొంత ఇంకా ఫైనల్గా కట్టాల్సిన దానికి చాలా ఇబ్బంది అయింది. సరే స్వామి దగ్గరకు పోయేసి గొలగముడికి వెళ్ళి దండం పెట్టుకొని, స్వామి ఇట్ట అదేమో అమ్ముడు పోలేదు, ఉన్ని కాడికి అప్పులు చేశారు, ఇంకా దొరికే పరిస్థితి కనపడలేదు, ఏం చేయాలి స్వామి అని మొరపెట్టుకొని మామూలు వెళ్ళిన రూట్లో వస్తాం అనుకొని లాస్ట్లో సరే ఆ గూడూరు రూట్ మెయిన్ మన గొలగమూడి సెంటర్ రోడ్లోంచి ఇటు తిరగబోయి అటు బండి తిప్పి వెళ్ళిండి. అక్కడ ఒక చిన్న ప్లాట్ ఉండింది గొలగమూడి సెంటర్ మెయిన్ రోడ్డుకి. అక్కడ నా ప్లాట్ దగ్గర ఎవరో జేసీబీ వాళ్ళు తవ్వుతూ ఉంటే, ఏందయ్యా నా ప్లాట్ దగ్గర తవ్వుతున్నారు మీరు అంటే, మీద ఈ ప్లాట్ అని ఆయన ఎవరో అడిగారు. అవునండి అంటే, అమ్ముతారా అంటే అమ్ముతానని చెప్పాను. నా ప్లాట్కి వాళ్ళ హోటల్ ఏదో ఉంది, దాని మధ్యలో ఇంకొక ప్లాట్ మా మామగారు లక్ష్మణ్ రాజు గారు ఆయనది ఉంది ప్లాటు, అది కూడా ఇస్తారంటే ఇస్తారండి అని చెప్పాను. ఇమీడియట్గా అప్పుడే మధ్యాహ్నం మాట్లాడి ఇంటికి రావడము, తర్వాత వాళ్ళు తీసుకోవడము, స్వామి దగ్గర నుంచి వచ్చిన ఒక 2-3 గంటల్లోనే ఇవన్నీ కుదిరేసినాయి. మా మామగారు అంటే, నీకు అవసరం ఉంది కదా ఈ ప్లాటు అమ్మిన డబ్బులు కూడా నీకు అప్పిస్తాను, నువ్వు తీసుకో అని చెప్పడం, నా అవసరం తీరడం. ఆ విధంగా ఆ అవసరం నుంచి స్వామి 7 కొన్ని గంటల్లోనే నా అవసరం తీర్చి అప్పుడు దాని నుంచి బయట పెట్టాడు. ఆయన ఎక్కడో స్థలం కొనుక్కున్నాడు, కావలసిన డబ్బు అందలేదు. సరే స్వామికి చెప్పుకుందామని గొలగముడికి వెళ్ళాడు. విచిత్రాతి విచిత్రంగా అతి తక్కువ సమయంలో ఆయనకు డబ్బు కుదిరి అప్పు కాకుండా ఆయనకు ఆ స్థలం కొనుక్కునే అవకాశం స్వామి ప్రసాదించారని, ఆయన ఎప్పుడూ తన వెంట ఉండి తన జీవితాన్ని నడుపుతున్నాడని చెప్పడం అద్భుతంగా ఉంది. అది విన్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. మా తాత కృష్ణరాజు గారి వాళ్ళ అమ్మ మంగమ్మ అండి, ఆమె స్వామి సూక్తిని ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాలయ్యా అనే సూక్తిని ఆచరించేది. ఆమె అన్నం తీసుకెళ్ళేసి ఊళ్ళో చాలా మంది పేదలు ఉంటే వాళ్ళకి పెట్టేదంట. మిగతా వాళ్ళు మేము వచ్చిన తర్వాత ఎత్తుకొని పోతుంది అనగా తీసుకొని కాకుండా మిగతా కుటుంబంలో అన్నా కానీ ఏదో విధంగా ఎవరు చూడకుండా దొంగతనంగా అయినా ఎత్తుకొని పోయి పెట్టేది అన్నం. సో అన్నం దొరకకుండా ఏదన్నా మిగతా సొద్దలు అవి దంచుతా ఉంటే కూడా ఆ దంచేటి ఏ పొజిషన్లో ఎత్తుకొని పోయి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి పెట్టేదంట. నేను చిన్నప్పుడు ఊళ్ళో వాళ్ళు ఈ మా మంగవ్వ చేసిన అన్నదానం దాని గురించి
ఒరే మీ మంగవ్వ సగం ఊరిని సాకిందిరా చాలా మంది పేదవాళ్ళకి. ఒక ఆయన అంటే అడవికి పోయేసి వచ్చి అన్నం వండుకునే టైం లేకదుంటే ఆ మంగమ్మ ఆడన్న ఇక్కడ అన్నం తగిలిచ్చుంటుంది చూడరా అంటే ఆడ ఏదో ఒక సంచిలో సంగటి ముద్దలు ఏదో ఉండేటి అవి తీసుకుని తినేవాళ్ళము. ఆ విధంగా ఆమె స్వామి సూక్తిని ఎవరు పేదవాళ్ళకి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనే సూక్తిని ఆమె ఆ రోజుల్లోనే పాటించింది. ఆమె సంతతి ఇప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా అన్ని మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఆ ప్రాంతం అంతా ఒక ఫలానా పెద్దాం వాళ్ళ కుటుంబం అనేవాళ్ళు అని. వాళ్ళలో ఒక పెద్ద మంగమ్మ ఉండేదిట. ఆవిడ దయామయురాలు. కొంతమంది తమ దయతో దాతృత్వంతో ఆకలికి అన్నం పెట్టడంలో ప్రశస్తమైనటువంటి తల్లులు ఉంటారు. డొక్కా సీతమ్మ అలాంటి ఆవిడ. అన్నం పెట్టిన ఆదరణీయమైనటువంటి మహామహిమాన్వితురాలుగా నిలబడిపోయింది ఆవిడ. బ్రిటిష్ రాణి దృష్టికి కూడా వెళ్ళింది ఆ రోజుల్లో ఆమె దాతృత్వం. అటువంటి తల్లులు ప్రతి చోట ఉన్నారు. తల్లి లేకపోతే ఆహారం ఎట్లా అందుతుంది ఎక్కడైనా? ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే అమ్మ వల్లనే అందుతుంది. అటువంటిది ఆ మంగమ్మ ఎవరికైనా ఏదైనా అన్నం పెట్టేది. అంతేకాదు అట్లా అడవికి పోయి తిరిగి వచ్చేవాళ్ళు నకనక ఆకలితో అల్లాడిపోయి వస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకని సంగటి ముద్దలు చేసి అవి అక్కడక్కడ చెట్లకు తగిలిచ్చి సంచిల్లో వేసి అక్కడ పెట్టి ఉండేది. అందుకని ఆ వచ్చే వాళ్ళందరూ ఊరి దగ్గరకు వచ్చి ఒరే మంగమ్మ ఎక్కడైనా సరే సంగటి ముద్దలు పెట్టి ఉంటుంది అని చెప్పి అది తిని ఆకలి తీర్చుకునేవారట. అంత దయామయి. ఇలాంటి వాళ్ళు మొత్తం మన సమాజం అంతా ఉన్నారు. సమాజంలో ఎన్నో చోట్ల ఉన్నారు. అందరికీ ప్రపంచానికి చరిత్రకు తెలియకపోవచ్చు. అటువంటి మంగమ్మ వీళ్ళ పూర్వీకురాలు ఒక అవ్వగారు. ఆ ఊళ్ళో అంతా అనుకునేవాళ్ళట, ఆ తల్లి చేసిన పుణ్యఫలమే మీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతుంది అని. అవును, పెద్దవాళ్ళు చేసిన ధర్మము పుణ్యము మనని కాపాడుతుంది కదా. నా పేరు మంజుల, మాది చిలకలమర్రి గ్రామం. మా నాన్న పేరు నందిమండలం వెంకట సుబ్బరాజు, నందిమండలం రుక్మిణమ్మ. మా అత్తగారు రాజుపాలెం, చమర్తి రామరాజు, జయమ్మ వాళ్ళ చిన్న కోడల్ని. మా ఊర్లో చిలకలమర్రిలో చిన్నప్పుడు వెంకటేశ్వరం వచ్చేవాళ్ళు. మాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. రోజు దేవుడే గారింట్లో వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి, వాళ్ళ షెడ్ దగ్గరికి, బియ్యం రైస్ మిల్ దగ్గరికి చిన్నప్పుడు వెళ్ళి బాగా మేము స్వామిని చూసేసేవాళ్ళం. బాగా ఊరంతా జనం వచ్చేవాళ్ళు. బాగా వెళ్ళి దేవుడు అంటే మాకు తెలిసి ఆయనే చిన్నప్పటి నుంచి. ఇంకా తర్వాత మేము పెద్దవాళ్ళు చదువుకోవడానికి బయటకు వెళ్ళిపోయాం. తర్వాత అంతా మర్చిపోయాం. తర్వాత ఇంక 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అప్పుడు గొలముళ్ళో ఉన్నారని చెప్పారు స్వామిని. అప్పుడు మేము తెలుసుకునే లోపల స్వామి లేరని చెప్పారు. కానీ తర్వాత అయినా మేము నెల్లూరులో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. శనివారం కానీ నెలకి కానీ అట్లా బాగా వెళ్ళేవాళ్ళం. స్వామి సమాధి అయినప్పుడు కూడా బాగా చాలాసార్లు నిద్ర చేసాము అక్కడ. నాకైతే అనుకున్నవన్నీ స్వామి దయ వల్లే అయ్యాయని నేనైతే నమ్ముతున్నాను ఇప్పటి వరకు. మా అక్క పిల్లలకు కానీ, చెల్లెల పిల్లలకు కానీ, మా బావ పిల్లలకు కానీ, మా పిల్లలు అందరికీ ఏది కొంచెం బాగాలేకపోయినా నేనైతే దేవుడికే మొక్కుంటా ఫస్ట్. ఆ దేవుడు మాకు ఆరోగ్యాల విషయంలో కానీ ప్రతి రూపాయి నాకైతే వెంకటేశ్వర ఇచ్చాడని నమ్ముతా ఈ రోజుకి కూడా. నాకైతే దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. చాలా అద్భుతం. ఆ సోదరుడు చాలా సరళమైన వాడు. ఆయన భార్య ఇద్దరు వచ్చి చాలా సహృదయంగా మనవాళ్ళు మనతో మాట్లాడినట్టుగా ఏమాత్రం భేషజం లేకుండా స్వామి గురించి తనకున్న జ్ఞాపకాలు పంచుకోవటం స్వామి దయకు కృపకు సాక్ష్యంగా మనం అనుకుంటున్నాం. భరద్వాజ మాస్టర్ ఒక మాట అనేవారు, ఈ ప్రపంచంలో ఉద్భవించిన మహానుభావులు మొత్తం మానవజాతి మొత్తాన్ని బాగు చేసేయగలరు, మార్చేయగలరు. వాళ్ళందరికీ ఏది హితవో అది అందించగలరు. అంత తపశ్శక్తి, అంత జ్ఞానశక్తి, అంత క్రియాశక్తి, అంత ఇచ్ఛాశక్తి వారికి ఉంది మహాత్ములకు. కానీ మనకేముంది తెలుసా? మారకుండా ఉండే శక్తి అంతకంటే ఉంది. కాబట్టి మనం ఇలా ఉన్నామని. సత్సంగం ఎందుకు? అట్లా మార్పు చేసుకునేందుకు. ధర్మము, సత్సంగము, పారాయణ, స్మరణ, భక్తి జీవితాలు ఇవన్నీ దేనికంటే మనను మనం మార్చుకుని ఆ మహాత్ముల కృపా కరుణ మన మీద ప్రసరించి
మనను సముజ్వలంగా ఉద్ధరించేందుకు పనికి వస్తాయనే భావంతో ఇవన్నీ మహాత్ములు ప్రసాదించారు. వెంకయ్య స్వామి యావజ్జీవితము తనదైన శైలిలో మానవాళికి హితకరంగా జీవించారు. అందుకని మనందరం కూడా మన పిల్లలకు అటువంటి మహనీయ మూర్తులను గౌరవించే స్ఫూర్తిని ఇవ్వగలిగితే మన సత్సంగం సఫలమైనట్టే. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం కొనసాగుతుంది.